ఇచ్చినప్పుడు ఆ సంఖ్యకు వర్గం ఏ విధంగా కనుక్కోవాలో చెప్పుకున్నాం. అదే విధంగా ఒక వర్గ సంఖ్య ఇచ్చినప్పుడు ఆ వర్గ సంఖ్యకు వర్గమూలం అనేది ఏ విధంగా కనుక్కోవాలో చెప్పుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మనము ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యకు ఘనం అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. దాంతో పాటు ఒక సంఖ్య ఇచ్చినప్పుడు దానికి ఘనమూలం అనేది ఏ విధంగా కట్టాలో నేర్చుకుందాం. ఓకే, మనకి ఘనమూలాలు అంటే గణాలు అనేవి మనకి ఖచ్చితంగా 10 వరకు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. సో ఇవి వచ్చినట్లయితే మనకి ఒక సంఖ్య యొక్క ఘనమూలం అనేది ఈజీగా కట్టొచ్చు. ఓకే, ఇక్కడ మనకి 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343, అలాగే 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే 729, అలాగే 10 క్యూబ్ అంటే 1000. ఓకే, అయితే స్క్వేర్ నెంబర్స్ చెప్పినప్పుడు నేను ఒకటిలో స్థానానికి గమనించమని చెప్పాను. ఇక్కడ కూడా ఒకటిలో స్థానానికి గమనించండి. ఇక్కడ ఒకటిలో స్థానానికి గమనించినట్లయితే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, 4, 5, 6, 7, నెక్స్ట్ 8, 9, 0. అంటే ఒకటిలో స్థానంలో మనకి వర్గ సంఖ్యల్లో ఏమయ్యండి 2, 3, 7, 8 ఈ అంకెలు అనేవి ఒకటిలో స్థానంలో రాలేదు. కానీ గణాల్లో చూడండి 1 నుంచి 0 నుంచి 9 వరకు ప్రతి సంఖ్యకి కూడా ఎక్కడో ఒక దగ్గర గణం దగ్గర వచ్చింది. అంటే మనం ఖచ్చితంగా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్య అనేది ఘనమూలం కాదని చెప్పలేం. ఎందుకంటే ఒకటిలో స్థానంలో మనకి అన్ని నెంబర్లు ఉన్నాయి. మనకి ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్య వర్గ సంఖ్య కాదని చెప్పడానికి అవకాశం ఉంది. ఒకటిలో స్థానంలో 2 ఉన్నది వర్గ సంఖ్య కాదు, 3 ఉన్నా కాదు, 7 ఉన్నా కాదు, 8 ఉన్నా కాదు. వీటితో పాటు ఒకటిలో స్థానంలో కేవలం 1 0 ఉండి 10లో స్థానంలో ఇంకేదైనా అంకె ఉంది అనుకోండి, అది కూడా వర్గ సంఖ్య కాదు. అలాగే ఒకటిలో స్థానం 10లో స్థానం అంకె 2 కలిపి 25 ఉంటే అది వర్గ సంఖ్య అయ్యే అవకాశం ఉంది. కానీ ఇంకా ఏదున్నా అంటే 15 ఉన్నా, 75 ఉన్నా, 35 ఉన్నా, ఇది ఏదున్నా వర్గ సంఖ్య కాదని చెప్పుకున్నాం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పలేము. దానిలో 0 నుంచి 9 వరకు ప్రతి అంకె కూడా వస్తుంది. ఓకే, అయితే మనం ఏం చేయాలంటే ముందు మనకి 10 వరకు ఉన్న గణాలన్నీ రావాలండి. సో 10 దాటిన తర్వాత ఉండే కొన్ని గణాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా కనుక్కోవాలో చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ మనము మొదటగా స్టార్టింగ్ నెంబర్ 1 వచ్చిన నెంబర్లు ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12, 13, 14, 15, 16 వీటికి క్యూబ్లు కడదాం. మొదట 1 వచ్చింది. నెక్స్ట్ 21 క్యూబ్, 31 క్యూబ్, 41 క్యూబ్, 51 క్యూబ్, ఈ విధంగా. అంటే మొదట 1 వచ్చింది, ఇక్కడ రెండోసారి 1 వచ్చింది. ఓకే, సో వీటికి వేరేగా కట్టాలి, వీటికి వేరే విధంగా కట్టాలి. ఇక్కడ మొదటి సంఖ్య ఏం ఇచ్చాడండి 12 క్యూబ్ ఇచ్చారు కదా. సో 12 క్యూబ్ గాని తీసుకున్నట్లయితే దీనికి గణం మనం ఏ విధంగా కట్టాలంటే మొదట 1 ఉంది కదా, సో 1 రాయండి. రెండోది 2 ఉంది కదా, 2 రాయండి. ఓకే, నెక్స్ట్ 2 యొక్క వర్గం ఏమవుతుందండి 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 యొక్క గణం ఏమవుతుందండి 8 అవుతుంది. 1కి 1 రాశాను, 2కి 2 రాశాను. సో ఇప్పుడు 2 యొక్క వర్గం రాశాను, నెక్స్ట్ 2 యొక్క ఘనం రాశాను. ఓకే, సో ఇవి రాసిన తర్వాత ఏం చేయాలంటే మనము ఇక్కడ 4 ఉంది కదా, ఈ చివరి సంఖ్య వదిలేసి మధ్యలో ఏ సంఖ్య అయితే ఉంటుందో ఆ సంఖ్యలు ఇక్కడ 4 ఉంది కదా, 4కి డబల్ చేయండి, ఎంత అవుతుందండి 8 అవుతుంది. నెక్స్ట్ 2 ఉంది కదా, 2కి డబల్ చేయండి, ఎంత అవుతుందండి 4 అవుతుంది. ఓకే, ఈ రెండు యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 8. ఇదెంత అవుతుందండి 12, 2, 1, ఇదెంత అవుతుందండి 7, 1. అంటే 1, 7, 2, 8 అవుతుంది. ఇది 12 యొక్క గణానికి. ఓకే, ఇంకొక సంఖ్య తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకుందాం. సో 14 క్యూబ్ అని తీసుకున్నట్లయితే మొదట మనం ఏం చేయాలండి 1, 4, 1, 4. నెక్స్ట్ ఏం చేయాలండి 4కి వర్గం చేయాలి. వర్గం చేస్తే ఎంత అవుతుందండి 16 అవుతుంది. ఎంత అవుతుంది 16. నెక్స్ట్ 4కి గణం చేయాలి. గణం చేస్తే ఎంత అవుతుందండి 64 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి మొదటిది చివరిది వదిలేసి మధ్యలో ఉండే సంఖ్యలకి మనము డబుల్ చేయాలి. సో డబుల్ చేస్తే ఏమవుతుందండి ఇది 8 అవుతుంది, ఇది 32 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 64 కదా, 4 రాయండి. ఈ 6 అనేది ఎక్కడ రాస్తారంటే ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6, 16 ఎంత అవుతుందండి 22 అవుతుంది. సో 22 ప్లస్ 32 ఎంత అవుతుందండి 54 అవుతుంది. కాబట్టి 4 ఇక్కడ రాయండి, 5 ఇక్కడ రాయండి. ఓకే, నెక్స్ట్ 5 ప్లస్ 4 అనేది 9 అవుతుంది. 9 ప్లస్ 8 అంటే ఎంత అవుతుందండి 17 అవుతుంది. కాబట్టి 7 ఇక్కడ రాయండి, 1 ఇక్కడ రాయండి. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి 2 అవుతుంది. అంటే 2744 అనేది ఏమవుతుందంటే 14 యొక్క గణం అనేది అవుతుంది. కాబట్టి చెక్ చేసుకుందాం. 14 ఇంటూ 14 ఇంటూ 14 కదా. సో 14 ఎంత అవుతుందండి
196 ఇంటూ 14. ఓకే, సో నెక్స్ట్ 14 6 14 5 70, 14 6 84, కాబట్టి 4 8. నెక్స్ట్ 14 9 14 9 ఎంత అవుతుందండి? 126. 126 ప్లస్ 8 ఎంత అవుతుందండి? 134 అవుతుంది. 4 13. 14 14 ప్లస్ 13 27, కాబట్టి 27. సో 14 క్యూబ్ అంటే ఎంత వచ్చిందండి? 2744. ఓకే, సో ఆ విధంగా మనం ఈ 3 మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇవి 21 క్యూబ్, 31 క్యూబ్, 41 క్యూబ్, 51 క్యూబ్. సేమ్ ఇదైతే ఏ విధంగా చేశారు అది కూడా అదే విధంగా చేయాలండి. అయితే ఇవి మీరు ఇటు నుంచి తీసుకున్నారు కదా, ఇవి అటు నుంచి తీసుకోవాలి. అంటే ఇది 1 ఉంది కదా, 1, 2 ఉంది కదా, 2. ఓకే, 2 కి స్క్వేర్ ఏంటండి? 4, 2 కి క్యూబ్ ఏంటండి? 8. నెక్స్ట్ ఏం చేయాలండి? మొదటిది చివరి వదిలేసి మధ్యలో వాటికి డబుల్ చేయాలి మనం. సో డబుల్ చేస్తే ఏమవుతుందండి? ఇది 4 అవుతుంది, ఇది 8 అవుతుంది. సో కలిపినట్లయితే 1 6 2 9 అంటే 21 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుందంటే 9261 అనేది అవుతుంది. ఓకే, ఏం లేదు మనం ఇక్కడ 12 13 14 ఇవే ఏ విధంగా చేసాం, ఇటు నుంచి ఇచ్చేసాం కదా, సేమ్ ఇది అటు నుంచి ఇటు చేయాలండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 31 క్యూబ్ ఉంది ఇక్కడ. సో 31 క్యూబ్ అని తీసుకున్నట్లయితే ఏం చేయాలండి? మొదటగా 1 ఇక్కడ తీసుకోవాలి, 3 ఇక్కడ తీసుకోవాలి. 3 కి స్క్వేర్ ఏమవుతుందండి? 3 కి స్క్వేర్ 9 అవుతుంది. నెక్స్ట్ 3 కి క్యూబ్ ఏమవుతుందండి? 27 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? మొదటి సంఖ్య చివరి సంఖ్య వదిలేసి మధ్య ఉన్న వాటికి మనం ఏం చేయాలి? డబుల్ చేయాలి. సో డబుల్ చేస్తే ఇది 6 అవుతుంది, ఇది 18 అవుతుంది. సో కలిపినట్లయితే ఇది 1 3 ప్లస్ 6 అంటే 9, 8 ప్లస్ 9 అంటే ఎంత అవుతుందండి? 27 అవుతుంది. 7 ఇక్కడ రాయండి, 2 ఇక్కడ రాయండి. సో 27 ప్లస్ 2 అంటే ఎంత అవుతుందండి? 29 అవుతుంది. సో 29 అంటే 31 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 29,731 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఒకటిలో స్థానంలో ఒకటి వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. అది కూడా 2 అంకెల సంఖ్య. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 3వ రకం సంఖ్యలు ఏ విధంగా ఉంటాయంటే 2 ఒకే రకం సంఖ్యలు ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 22 33 44 55 వీటికి గణం కావాలి. సో అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఇక్కడ మనము 22 కానీ తీసుకున్నట్లయితే 22కి క్యూబ్ కట్టినట్లయితే 2కి క్యూబ్ ఏమవుతుందండి? 8 అవుతుంది. కాబట్టి 8 8 8 8 ఎన్ని టైమ్స్ రాసుకోవాలి? 4 టైమ్స్ రాసుకోవాలి. ఓకే, దీంట్లో మొదటిది చివరి వదిలేసి మధ్యలో ఉన్న వాటికి ఏం చేస్తుంటే డబల్ చేయండి. సో డబల్ చేస్తే ఏమవుతుందండి? ఇది 16 అవుతుంది, ఇది కూడా 16 అవుతుంది. సో 8 ప్లస్ 16 ఎంత అవుతుందండి? 24 అవుతుంది. 4 2 16 ప్లస్ 8 24 ప్లస్ 2 అంటే 26 అవుతుంది. 6 2 సో 8 ప్లస్ 2 ఎంత అవుతుందండి? 10 అవుతుంది. అంటే 10,648 అవుతుంది. ఇది 22 కి వర్గం, సో గణం. నెక్స్ట్ 33 క్యూబ్ చేద్దాం. సో 33 క్యూబ్ తీసుకున్నప్పుడు 3 కి గణం ఏమవుతుందండి? 27 అవుతుంది. 27 4 సార్లు తీసుకోవాలి. ఓకే, ఈ 4 మొదటిది చివరి వదిలేయండి. సో వదిలేసి మిగిలిన మధ్య ఉంటాయి కదా, ఆ మధ్యకి ఏం చేస్తే మధ్య సంఖ్యలు ఏం చేస్తుంటే డబల్ చేయండి. సో డబల్ చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ 27 డబల్ చేస్తే 54 అవుతుంది, ఇది కూడా 54 అవుతుంది. సో సింపుల్ చేస్తే ఈ 27 లో మొత్తం నెంబర్ రాయకూడదండి, 27 లో 7 రాయాలి, 2 ఇక్కడ రాసుకోవాలి. జస్ట్ కలుపు ఏ విధంగా కలుపుతా ఆ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ 27 ప్లస్ 54 ప్లస్ 2 అంటే ఎంత అవుతుందండి? ఇది 11 81 ప్లస్ 2 83 అవుతుంది. సో 83 కాబట్టి 3 8 రాయండి. ఓకే, నెక్స్ట్ ఈ రెండు కలిపి 81 వస్తుంది. 81 ప్లస్ 8 అంటే 89 అవుతుంది. కాబట్టి 9 8 రాయండి. ఓకే, సో 27 ప్లస్ 8 అంటే ఎంత వస్తుందండి? 35 వస్తుంది. కాబట్టి 35 రాయండి. అంటే 35,937 అవుతుంది. దేనికండి? 33 స్క్వేర్ కి, 33 క్యూబ్ కి. ఓకే, నెక్స్ట్ 44 క్యూబ్ చూద్దాం. సో 44 క్యూబ్ చేసినప్పుడు ఏం చేయాలండి? 4 కి క్యూబ్ తీసుకోవాలి మనం. 64 64 64 64 4 టైమ్స్. ఓకే, సో మొదటిది చివరి వదిలేసి మధ్యలో ఉన్న వాటి మనం డబుల్ చేసుకోవాలి. సో డబుల్ చేస్తే ఎంత అవుతుందండి? ఇది 128 అవుతుంది, ఇది 128 అవుతుంది. ఓకే, సో కలుపుకున్నట్లయితే ఇది 4 అవుతుంది, 6 ఇక్కడ వస్తుంది. ఓకే, సో 64 ప్లస్ 6 అంటే ఎంత అవుతుందండి? 70 అవుతుంది. 70 ప్లస్ 120 అంటే 190 అవుతుంది. 190 ప్లస్ 8 198 అవుతుంది. అంటే 890. ఓకే, 211 అవుతుంది. కాబట్టి 1 రాసి 21 వదిలేయండి. ఈ 21 ఎక్కడ రాస్తే ఇక్కడ రాసుకోండి. ఓకే, సో 64 ప్లస్ 128 ప్లస్ 9 కలిపి ఎంత వస్తుందండి? 211 వచ్చింది. ఆ 11 లో 1 ఇక్కడ రాశాను, 21 ఇక్కడ రాశాను.
ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు కలుపుకున్నట్లు ఏమవుతుందండి, ఇది 85 అవుతుంది. కాబట్టి 85 అదే విధంగా రాసేయండి. అంటే 85,184 అనేది మనకి 44 యొక్క గణం. ఓకే, సో ఈ విధంగా మనకి రెండు ఒకేలాంటి సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ సంఖ్యల యొక్క గణం అనేది ఈ విధంగా కట్టాలి. ఓకే, మీకు డౌట్ రావచ్చు, మరి రెండు సంఖ్యలు ఒకే విధంగా లేకపోతే ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే మొదట 1 ఉన్నప్పుడు చెప్పుకున్నాం, అలాగే రెండో స్థానం అంటే 1లో స్థానం 1 ఉన్నప్పుడు చెప్పుకున్నాం, నెక్స్ట్ రెండు ఒకేలాంటి సంఖ్యలు చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ మోడల్ అదేనండి, ఏంటంటే రెండు వేరు వేరు సంఖ్యలు అంటే 2, 4. సో ఇటువంటి సమయంలో ఏం చేయాలంటే వీటికి క్యూబ్ కావాలి కదా, 2కి గణం ఎంత అండి 8, 4కి గణం ఎంత అండి 64. ఇది ఈ చివరి రాయండి, ఇది ఆ చివరి రాయండి. మరి మధ్యలో ఏం రాయాలంటే ఇక్కడ 2 ఉంది కదా, 2కి ఇక్కడ ఏ సంఖ్యలతో ఉన్నాయి 2, 4 ఉన్నాయి కదా, మొదటి సంఖ్యకు వర్గం చేసి ఆ వర్గం చేసిన సంఖ్యతో దీన్ని గుణించండి. 2కి వర్గం చేస్తే ఏమవుతుందండి 2 2 4 అవుతుంది. 4ని దేంతో గుణిస్తే ఈ 4తో గుణించండి. 4 4 16, ఆ 16 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలంటే రెండో సంఖ్యను వర్గం చేసి మొదటి సంఖ్యతో గుణించండి. అంటే 4కి వర్గం ఎంతండి 16, 16కి వర్గం చేసి దీంతో గుణించండి. 16 32, కాబట్టి ఇక్కడ రాయండి. ఓకే, ఏం చేయాలి సేమ్ మొదటి చివరి తెలిసి మధ్యలో ఉన్న వాటికి డబుల్ చేసుకోండి. సో 32 అంటే 64 అవుతుంది, 16 అంటే 32 అవుతుంది. సో యాడ్ చేసుకుంటే 4 6, 64 ప్లస్ 6 అంటే 70, 70 ప్లస్ 30 అంటే 100 అవుతుంది, 100 ప్లస్ 2 అంటే 102 అవుతుంది. కాబట్టి 102 10 ఇక్కడ రాయండి. ఓకే, సో 10 ప్లస్ 16 ప్లస్ 32 ఎంత అవుతుందండి 50, 58 అవుతుంది. సో 8 5, సో 8 ప్లస్ 5 అంటే 13 అవుతుంది. సో 1 3 అంటే 13,824 అనేది మనకి ఏమవుతుందంటే 24 యొక్క ఘనం అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సంఖ్య తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 స్క్వేర్ తీసుకుందాం, 36 క్యూబ్ తీసుకుందాం. ఓకే, సో మొదట ఏం చేయాలండి మనము 3కి గణం రాయాలి. గణం ఎంత అవుతుందండి 27 అవుతుంది. నెక్స్ట్ 6కి గణం రాయాలి. 6కి గణం ఎంత అవుతుందండి 216 అవుతుంది. మధ్యలో ఏం రాయాలండి ఈ మొదటి సంఖ్యకు వర్గం చేసి ఆ సంఖ్య దీన్ని గుణించాలి. 3కి వర్గం చేస్తే ఎంత అవుతుందండి 9 అవుతుంది. 9 6 54, 54 ఇక్కడ రాయండి. ఇక్కడ రాస్తారండి ఈ రెండో సంఖ్యకు వర్గం చేయాలి. అంటే 36, 36 ఇంటూ 3 అంటే ఎంత అవుతుందండి 136 ఇంటూ 3 అంటే ఎంత అవుతుందండి 102 అవుతుంది. 102. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుని ఏం చేయాలండి మొదటి సంఖ్య చివరి సంఖ్య వదిలేసి మధ్యలో ఉన్న వాటిని డబుల్ చేసి సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మరి ఇది మనకి అవసరం లేదండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవి అడగడు. మనకి ఏమడుతుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్యకు వర్గం కట్టమంటాడు లేదా గణం కట్టమంటాడు. అయితే ఆ సంఖ్య అనేది ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా 100 అంటే వర్గం ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మాక్సిమం 50 లోపు ఉంటుంది. ఘనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అది 30 లోపే ఉంటుందండి. ఓకే, సో అటువంటి సందర్భంలో ఏం చేయాలి ఇక్కడ మనకి ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య మనం ఏం కట్టాం ఇక్కడ గణం కట్టాం. మరి గణమానం కూడా ఉంటుంది కదా, ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యకి గణమానం ఏ విధంగా కట్టాల్సి చూద్దాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గణానికి సంబంధించి గణమూలంగానే కట్టమని అడిగినట్లయితే మనకి ఇటువంటి సంఖ్యలు ఇస్తాడండి. మాక్సిమం 4 అంకెల సంఖ్యలు ఇస్తాడు. ఓకే, సో మనకి 3 సంఖ్యలు తీసుకున్నాం చూడండి. 1728, 2744, అలాగే 4913. అయితే మనకి ఖచ్చితంగా ఏం తెలియాలంటే ఈ 10 సంఖ్యల యొక్క గణాలు కానీ తెలిసినట్లయితేనే మనం వీటికి గణమూలం అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో మొదటి సంఖ్య తీసుకుందాం ఇక్కడ 1728. సో మనకి గణం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనం వర్గం కట్టినప్పుడు ఏం చేసామంటే ఒక సంఖ్యకు కుడి నుంచి ఎడంకు 2 స్థానం గీత పెట్టాం కదా, మరి గణం కట్టినప్పుడు ఏం చేయాలంటే 3 సంఖ్యలకు గీత పెట్టుకోవాలి. ఓకే, సరే మనకి 1 అనేది ఏ గణానికి దగ్గరగా చూడండి, 1 అనేది 1 అనే సంఖ్యకి దగ్గరగా ఉంది. అంటే 1 క్యూబ్ కి దగ్గర ఉంది కాబట్టి ఈ 1 బదులు 1 తీసుకోవాలి. నెక్స్ట్ 8, 1లో స్థానంలో 8 ఉంటే ఏ సంఖ్య వస్తుంది చూడండి. 1లో స్థానం 8 ఉంటే ఏమొస్తుందండి 2 మాత్రమే వస్తుంది, ఇంకే సంఖ్య రాదు. మనకి వర్గాల్లో 1లో స్థానంలో 4 ఉంటే అది మనకి 2కి వస్తుంది, అలాగే 8కి వస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ అదే విధంగా ఉండదండి. ఇక్కడ మనకి ప్రతి సంఖ్య కూడా 0 నుంచి 9 వరకు ప్రతి సంఖ్య కూడా ఒక్కొక్క గణంలో ఒక్కొక్క సంఖ్య ఉంటుంది. సో మనకి 8 కాబట్టి ఏమవుతుందండి 2 అవుతుంది. అంటే 1728 యొక్క గణం అనేది ఏమవుతుందంటే 12 అవుతుంది. ఓకే, ఇంకొక సంఖ్య తీసుకుందాం 2744. ఏం చేయాలండి గణం కట్టాలి కాబట్టి కుడి నుంచి ఎడమలో మనకి 3 స్థానాలు గీత పెట్టండి. సో 2 అనేది దేని దగ్గరగా ఉందండి, ఇది 1 క్యూబ్ కి 1, 2 క్యూబ్ కి 8 అనేది ఎక్కువైపోతుంది కాబట్టి 1 క్యూబ్ కి 1 కే దగ్గర ఉంది కాబట్టి ఈ 2 బదులు మనం ఏం తీసుకోవాలంటే 1 తీసుకోవాలి. ఓకే, సో చివరి 4 స్పేసింగ్ వస్తుంది చూడండి. చివరి 4 స్పేసింగ్ వచ్చిందండి. ఎక్కడ వచ్చింది చివరి 4 క్యూబ్ వచ్చింది. అంటే చివరి 4 అనేది 4 కి వచ్చింది కాబట్టి ఇది 4 అవుతుంది. అంటే ఈ 2744 యొక్క ఘనం అనేది ఏమవుతుందంటే 14 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4913. ఏం చేయండి 3 స్థానాలు గీత పెట్టుకోవాలి.
సో మొదటి సంఖ్యను తీసుకున్నట్లయితే ఏ గణానికి దగ్గరగా ఉంచుకోండి, ఇది 8 ఎక్కువ అయిపోతుంది. ఒకటికి 1 క్యూబ్ 1కే దగ్గర ఉంది కాబట్టి 1 తీసుకోవాలి. నెక్స్ట్ 3 ఉంటే ఏం చేయాలండి, 3 ఉంటే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 3 ఉంటే 7 మాత్రం వస్తుంది కాబట్టి 7 అంటే ఈ 4913 యొక్క ఘనం అనేది ఏమవుతుందంటే 17 అవుతుంది. ఓకే, సో ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్య గణాలు ఈ విధంగా కట్టచ్చండి. ఓకే, వీటిని బేస్ చేసుకుని మనకి 8th క్లాస్ లో వర్గమూలాలు ఘనములు లెసన్ ఉంది. సో ఆ లెసన్ లో మనకి ఇవి మీకు బాగా వచ్చినట్లయితే వీటిని మనం అప్లై చేసుకొని దాంట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేయొచ్చండి. ఓకే, సో ఈ రెండు మనం ఆల్రెడీ మనం మార్నింగ్ ఒక వీడియో పెట్టాము, ఇదొక వీడియో. ఈ 2 వీడియోలు మీకు వచ్చినట్లయితే, ఈ 2 వీడియో కంటెంట్ గా మీకు తెలిసినట్లయితే, సో దీన్ని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ 8th క్లాస్ లో ఉన్న 6th లెసన్ వర్గమూలాలు ఘనములు లెసన్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.